టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. సార్ తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పేర్నేని అవినాష్ పేర్నాని గారిని అడిగి మాట్లాడుతున్నాడు. కేసినేని చిన్ని గారు విజయవాడ ఎంపీ గారు. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. విజయవాడ ఎంపీ చిన్ని గారు రోజు కొలుకుపూడితో మేమే మాట్లాడిస్తున్నాం. ఆయన రోజు మాతో మాట్లాడుతున్నాడు. నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? పొద్దున్న అవినాష్ తో, మధ్యాహ్నం నాతో, రాత్రికేమో కేసినేని నానితో మాట్లాడతాడు. కొలుకుపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా? నేను పక్కన పెడితే అసలు కొలుకుపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. కేసినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనపడుతున్నాడు మనకి. నీకెందుకురా? నీకెందుకు? ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్క నావలాగా అయితే కనపడుతున్నాడు. మర్యాద మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? కేసినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటవా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి, చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే ఏం మాట్లాడతావు నువ్వు? చేయాల్సిందంతా చేసి నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్లు వచ్చినాయని నాకు కనపడుతుంది. అటు చూడు బే. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. చూసినా లేదా మీరు? మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసిండ్రు కదా, పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదా అని చెప్తున్నాం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చెప్తున్నా సరే ఆగకుండా, కన్ను మిన్ను కానకుండా సంవత్సరానికి 60 కోట్లు 70 కోట్లు సంపాదిస్తున్నట్టు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు. సో నోటికాడు బూడిద పోయింది. అటు చూడు బే. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. కొలికిపూడి శ్రీనివాసరావు బతుకు బస్ స్టాండ్ చేసి మామూలు గొడ్లప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఇక నాలుగోది, హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసినాయి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడు, కోట్లు 100 కోట్ల రూపాయలు. ఇంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మరి పేకాట బాగా ఆడుతున్నారని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు. అంటే ప్రకృతికి వ్యతిరేక జోకులు బాగా వేస్తావే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.